హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ బావా మరదళ్ళు రెండో భాగాన్ని వినేద్దాం. ఆటోలో వెళ్తున్న అర్చన సడన్ బ్రేక్తో గతం నుండి బయటకొచ్చి, ఏమైంది సడన్గా ఆటో ఆపావ్ అని అడిగింది అర్చన. మేడం, మీరు చెప్పిన అడ్రస్ వచ్చింది అని డ్రైవర్ అంటుండగానే ఆటో నుండి కిందికి దిగి ఆటో డ్రైవర్కి డబ్బులిచ్చి కొంచెం ముందుకు వెళ్ళి ఎవరూ చూడడం లేదని గమనించి ఒక ఇంటికెళ్ళి అక్కడున్న ఒక వ్యక్తిని కలిసి అవతలి వ్యక్తితో మాట్లాడి మరలా వెనక్కి వెళ్తూ, ఎలా వచ్చావు అని అడిగాడు ఆ వ్యక్తి. ఆటోలో వచ్చాను అంది. నీ బైక్ మీద రాలేదా అన్నాడు అవతల వ్యక్తి. లేదు, బైక్ మీద రావడం సేఫ్ అనిపించలేదు, అందుకే ఆటోలో వచ్చాను అని చెప్పి బయలుదేరింది అర్చన. అక్కడి నుండి ఆఫీస్కి వెళ్ళిపోయింది. A2 కన్స్ట్రక్షన్స్లో స్టాఫ్ అంతా టెన్షన్ పడుతూ ఉంటారు. ఎండీ గారు వస్తున్నట్టు ఫోన్ వచ్చింది అంటూ రిసెప్షనిస్ట్ వచ్చి చెప్తుంది. స్టాఫ్ అంతా ఒక్కసారిగా భయపడతారు. అనన్య, ఇప్పుడు ఎలా? ప్రాజెక్ట్ ఇన్ఛార్జ్ మాత్రం ఇంకా రాలేదు అని అనన్యతో అంటుంది రిసెప్షనిస్ట్. ఇప్పుడు సార్ వస్తే వచ్చిన వెంటనే మేడంని అడుగుతారు. ఈరోజు ఒక పెద్ద ప్రాజెక్ట్ కోడ్ టెండర్ వేయబోతున్నారు, ఇంకా రాలేదు అంటూ కంగారు పడుతూ అంటుంది అనన్య కూడా. అప్పుడే కార్ హార్న్ సౌండ్తో సెక్యూరిటీ పరుగున వచ్చి కార్ డోర్ ఓపెన్ చేస్తూ గుడ్ మార్నింగ్ సార్ అంటూ సెల్యూట్ చేస్తాడు. వెంటనే బాస్ కార్ దిగి ఓకే అన్నట్లు తలూపి ఆఫీస్ లోపలికి ఎంటర్ అవుతుంటే స్టాఫ్ అంతా అలర్ట్ అయి ఒక్కొక్కరిగా గుడ్ మార్నింగ్ సార్ అంటూ విష్ చేస్తున్నారు. అతనిలో యాటిట్యూడ్ అందరికీ ఓకే అన్నట్టు తలూపుతూ తన క్యాబిన్లోకి ఎంటర్ అవుతారు బాస్. ఆ అమ్మాయిలు మాత్రం బాస్ని ఏమున్నాడే మన బాసు, అబ్బా ఆ హైటు, ఆ బాడీ, ఆ యాటిట్యూడు, అమ్మాయిలందరూ ఆయన మీద ఫిదా అవడం తప్ప మన బాస్ ఏ అమ్మాయిని కన్నెత్తి చూడట్లేదు. అలా చూస్తే మనలో ఎవరో ఒకరి జన్మ ధన్యమైనట్టే, కానీ ఏం లాభం? సారు ఏ అమ్మాయిని చూడరు, ఎప్పుడు ఆ యాటిట్యూడ్ కోపంగా ఒక లుక్ ఇచ్చి వెళ్ళిపోతారు. ఎప్పుడు మారుతాడో గురుడు అని అందరూ అనుకుంటున్నారు. ఏంటి ఆ మాటలు? సార్కి తెలిస్తే ఏమవుతుందో తెలుసు కదా అంది అనన్య. ఆ స్టాఫ్లో ఒక అమ్మాయి వచ్చిందండి, సార్ కేర్ టేకరు, మాకు తెలియదు మరి, అయినా అలా ఉంటే ఎవరైనా అంటారు కదా అంటుంది. అక్కడ క్యాబిన్లో మేనేజర్తో ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతున్న అరవింద్ తన సిస్టంలో సీసీటీవీ ఫుటేజ్లో చూసి అందరూ గ్రూప్గా మాట్లాడుకోవడం చూసి వెంటనే రిసెప్షనిస్ట్కి కాల్ చేసి మిస్ అనన్యని లోపలికి పంపించమని కోపంగా చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. వెంటనే మిస్ అనన్య క్యూబిక్కి ఫోన్ కాల్ చేసి మేడం, సార్ మిమ్మల్ని లోపలికి రమ్మన్నాడు అని చెప్పి కాల్ కట్ చేస్తుంది రిసెప్షనిస్ట్. ఓకే అని అంటూ తన ప్రాజెక్ట్ ఫైల్ తీసుకుని అక్కడ ఉన్న వాళ్ళందరికీ బాస్ కాల్ చేశారు బాయ్ అంటూ భయపడుతూ ఎండీ క్యాబిన్లోకి ఎంటర్ అవుతుంది. మే కమిన్ సార్ అన్న పిలుపుతో ఎస్ కమిన్ అంటూ పర్మిషన్ ఇస్తారు. ల్యాప్టాప్లో వర్క్ చూస్తూనే బాస్ తల పైకెత్తకుండా నీకిచ్చిన వర్క్ కంప్లీట్ అయిందా అంటూ ఫైల్ అడుగుతారు చేతిని చాపి. సార్ ఫైలు అంటూ కొంచెం వర్క్ పెండింగ్లో ఉంది అని భయపడుతూ సమాధానం చెప్తుంది అనన్య. అతను వెంటనే పేపర్ బాల్ని గట్టిగా పెట్టి కోపంగా చూస్తూ ఇచ్చిన వర్క్ టైంకి కంప్లీట్ చేయడం రాదు కానీ స్టాఫ్తో కబుర్లు చెప్తూ మీటింగ్ పెట్టడానికి వచ్చావా, ఇందుకేనా మీకు శాలరీ ఇస్తుంది అంటూ ఉంటాడు. సారీ సార్ అంటూ తడబడుతూ స్టాఫ్కి ఏదో డౌట్ ఉంటే అని ఏదో చెప్తుంది అనన్య. డౌట్ ఉంటే ప్రాజెక్ట్ ఇన్ఛార్జ్తో డిస్కస్ చేయాలి కానీ నువ్వు ఇన్ఛార్జ్వా అన్నాడు బాస్. సార్ ఇన్ఛార్జ్ మేడం ఇంకా రాలేదు అంటూ తడబడుతూ చెప్తుంది. అందుకని నేను అంటుంది భయపడుతూ అనన్య. ఎంత ధైర్యం ఉంటే 10 అయినా కూడా ఇంకా ఆఫీస్కి రాలేదా? ఈ ఆఫీస్లో కొన్ని రూల్స్ ఉన్నాయి, ఆఫీస్కి టైంకి రావడం ఫస్ట్ రూల్, తను వచ్చిన వెంటనే నా క్యాబిన్కి రమ్మని చెప్పు అని చెప్తాడు అరవింద్. ముందు నువ్వు నీకు ఇచ్చిన వర్క్ కంప్లీట్ చేయి, మిగతా వారి వర్క్ చూసుకుంటారు కానీ అని కోపంగా చెప్తూ నౌ గో అండ్ డూ యువర్ వర్క్ అంటాడు. ఎస్ సార్ అంటూ బయటకొచ్చి తన క్యూబిక్లో కూర్చొని ఉఫ్ అని గాలి పీల్చుకుని తన వర్క్ చేసుకుంటోంది అనన్య కొలీగ్స్ వచ్చి ఏమైందే, బాస్ బాగా క్లాస్ తీసుకున్నట్లున్నారు అంటారు. అందమైన అమ్మాయి కనిపిస్తే ఎవరైనా నవ్వుతూ చూస్తారు, ఈయన మాత్రం కోపంగా చూస్తాడు, ఎప్పుడు మారుతారో ఏంటో అని మనసులో అనుకుంటోంది అనన్య. సారు సీసీటీవీ ఫుటేజ్లో మన డిస్కషన్ మొత్తం చూస్తున్నారు, సో మనం మన వర్క్ మీద కాన్సన్ట్రేషన్ పెడితే బెటర్ అని అందరినీ వర్క్ చేసుకోమంటుంది. అర్చన తన క్యాబిన్లోకి వెళ్తూ రిసెప్షనిస్ట్లో మేడం, సార్ మీరు వస్తే తన క్యాబిన్లోకి రమ్మన్నాడు అని చెప్తుంది. అర్చన తన బాస్ క్యాబిన్లోకి వెళ్తుంది. మే కమిన్ సార్ అని అంటూ నెమ్మదిగా డోర్ ఓపెన్ చేస్తూ అడుగుతుంది. ఎస్ కమిన్ అంటూ లోపలికి రమ్మని చెప్తాడు. సార్ రమ్మన్నారట అని అడిగింది.
ఈరోజు ప్రాజెక్ట్ టెండర్ వెయ్యాలి కదా, దాని గురించి నిన్ను పిలిచాను. నువ్వు ఇంకా రాలేదు, ఈరోజు లేట్ అయిందేంటి అన్నాడు. సారీ సార్, కొంచెం పర్సనల్ వర్క్ వలన లేట్ అయింది అంటుంది అర్చన. నో ప్రాబ్లం అర్చన, ఈ ఆఫీస్కి నువ్వు ఎప్పుడైనా రావచ్చు. నీకు ఆ ఫుల్ రైట్స్ ఉన్నాయి. నువ్వు నాకు కాబోయే కోడలివి అని నవ్వుతూ అంటాడు రఘుచందన్, విఆర్సి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఎండి. అర్చన మనసులోని దుఃఖాన్ని బయటికి కనపడనీయకుండా ఇష్టం లేని నవ్వు చిన్నగా నవ్వుతూ థ్యాంక్ యూ సార్ అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అర్చన తన క్యాబిన్లోకి వెళ్ళి బాధపడుతూ కూర్చుని తన ఫైల్ని చూసుకుంటూ ఉంటుంది అర్చన. అదే సమయంలో వెనక్కి నుండి సడన్గా ఒక వ్యక్తి హత్తుకుంటారు. అర్చన కంగారుగా వెనక్కి తిరిగి ఆ వ్యక్తిని చూస్తూ ఉంటే ఆ వ్యక్తి మాత్రం అర్చనలోని కంగారును చూసి ఒక నవ్వు నవ్వుతూ హే బేబీ, ఎందుకంత టెన్షన్, ఇట్స్ మీ విక్కీ అంటూ నవ్వుతూ హగ్ చేసుకుంటాడు ఆ వ్యక్తి. అర్చన వెంటనే కళ్ళల్లో ఒక వంతు భయం, ఒంట్లో ఒక వంతు కంగారుతో విక్కీ అంటూ సడన్గా ఇలా జరిగేసరికి కొంచెం టెన్షన్ పడ్డాను. ఎందుకు టెన్షన్? నిన్ను హక్ చేసుకునే రైట్ నాకు కాక ఇంకెవరికుంది? నేను తప్ప అలా నీతో ఇంకెవరు ఈ విధంగా బిహేవ్ చేసినా వాళ్ళు నా చేతిలో ఏమైపోతారో నీకు తెలుసు కదా. అందుకే నువ్వేమంత టెన్షన్ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు అంటాడు విక్కీ. అర్చన భయపడుతూ అది కాదు విక్కీ, ఇది ఆఫీస్. ఇక్కడ ఇలా చేస్తే ఆఫీస్ స్టాఫ్ అంతా ఏమనుకుంటారు, సడన్గా ఎవరైనా వస్తే అంటూ దూరం జరుగుతుంది. నీ క్యాబిన్లో నీ పర్మిషన్ లేకుండా ఎవరొస్తారు? నేను కాకుండా. నా ఆఫీస్లో ఏం జరిగినా నాకు తెలియకుండా జరగదు. నా ఆఫీస్లో ఏం చేయాలన్నా నేను ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. ఇంకొకసారి ఇలాంటి సాకులు చెప్పకు అంటూ అర్చన భయపడుతున్నా తన ముఖాన్ని చూసి ఒక కన్నింగ్ నవ్వు నవ్వుతాడు విక్కీ. అర్చన కొంచెం కంగారు పడుతూ అలాంటిదేం లేదు, ఎంతసేపు అయింది నువ్వు వచ్చి అంది. చాలాసేపు అయింది వచ్చి అంటూ సోఫాలో కూర్చుని నువ్వు ఇంకా రాలేదు, అందుకే నీకోసం వెయిట్ చేస్తూ ఉన్నాను. డాడ్ కాల్ చేశారు నువ్వు వచ్చావని, వెంటనే నిన్ను కలవడానికి వచ్చేసాను అంటాడు విక్కీ. ఓకే విక్కీ అంటూ నాకు కొంచెం వర్క్ ఉంది, ఈరోజు ప్రాజెక్ట్ కోడ్ ఫైనలైజ్ చేయాలి కదా టెండర్ వేయడానికి, సో నేను ఆ వర్క్లో ఉన్నాను అని కొంచెం నెమ్మదిగా మాట్లాడుతుంది. సరే, నువ్వు నీ వర్క్ చూసుకో, నేను ఇక్కడే ఉంటాను. ఈసారి ఎలాగైనా బెస్ట్ కోడ్ మనమే చేయాలి. డాడ్ ఎలాగో బెస్ట్ కోడ్ వేస్తారు అంటాడు విక్కీ. ఈసారి మనమే నెంబర్ 1కి వస్తాం, చూస్తూ ఉండు అంది అర్చన కూడా. అలానే లాస్ట్ 3 ఇయర్స్గా అనుకుంటున్నారు, కానీ ఎప్పుడు లాస్ట్ మినిట్లో అది ఆ A2 కన్స్ట్రక్షన్స్ వెళ్తుంది. ఈసారి ఎలా అయినా మనమే ఇది సాధించాలి అని, నాకు వాడి చేతుల్లో ఓడిపోవడం ఇష్టం లేదు, కానీ ప్రతిసారి ఇదే జరుగుతుంది అని కోపంగా రగిలిపోతూ ఉంటాడు విక్కీ. అర్చన కంగారు పడుతూ నెమ్మదిగా విక్కీ దగ్గరికి వెళ్ళి విక్కీ షోల్డర్స్ పైన చేతిని వేసి అలా జరగదు విక్కీ అంటూ అర్చన లోపల భయపడుతుంది. A2 కన్స్ట్రక్షన్స్ అప్పుడే వచ్చిన ప్రాజెక్ట్ ఇన్ఛార్జ్ రిసెప్షనిస్ట్ చెప్పడంతో ఎండి రూమ్ డోర్ ఓపెన్ చేస్తూ మే కమ్ ఇన్ సార్ అంటారు ప్రాజెక్ట్ ఇన్ఛార్జ్. బాస్ ఆ వాయిస్ విని ఎస్ అంటూ లోపలికి వచ్చిన ఇన్ఛార్జ్ వైపు కోపంగా చూస్తాడు. సారీ సార్, లేట్ అయింది అంటూ భయంతో ఇంటికి రిలేటివ్స్ వచ్చారు అంటూ తడబడుతోంది ఇన్ఛార్జ్. హో గుడ్, సరే ఇంకా నువ్వు ఆ ఇంటికే వెళ్ళి మీ రిలేటివ్స్తో కబుర్లు చెప్పుకుంటూ ఉండు, నేను నా ప్రాజెక్ట్ చూసుకుంటాను అని కోపంగా అంటాడు బాస్. సార్ సారీ సార్ అంటూ టెన్షన్తో నెక్స్ట్ టైం ఇలా జరగదు సార్ అంటుంది ఇన్ఛార్జ్. షటప్, జస్ట్ షటప్ అని కోపంగా అరిచి పైకి లేచి అరుస్తూ ఈరోజు ప్రాజెక్ట్ కోడ్ సబ్మిట్ చేయాలని తెలుసు కూడా టైంకి రావాలని కామన్ సెన్స్ లేదా నీకు? నీకు ఇన్ఛార్జ్ పోస్ట్ ఇచ్చిన అర్జున్ అనాలి. ఇక నుండి నువ్వు ఆఫీస్కి రావాల్సిన అవసరం లేదు. యు ఆర్ ఫైర్డ్. గో టు యువర్ హౌస్, గో టాక్ టు యువర్ రిలేటివ్స్ అంటాడు. సార్ సారీ సార్, సార్ ప్లీజ్ అంటుంది ఇన్ఛార్జ్. గో అని కోపంగా అరుస్తాడు. ఇన్ఛార్జ్ భయపడుతూ అక్కడి నుండి ఏడుస్తూ వెళ్ళిపోతుంది. స్టాఫ్ అంతా ఇన్ఛార్జ్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. బాస్ కోపాన్ని తలుచుకుని భయపడుతూ ఉంటుండగా అదే టైంకి అక్కడికి వస్తాడు అర్జున్. అందరూ అర్జున్కి గుడ్ మార్నింగ్ సార్ అంటూ విష్ చేస్తూ ఉంటే అర్జున్ వారి ముఖంలో కంగారుని చూస్తూ ఏమైంది, అందరూ ఎందుకలా ఉన్నారు అని అడుగుతాడు. స్టాఫ్ జరిగిందంతా చెప్తారు భయపడుతూ. ఓకే, గో గెట్ జాయిన్ యువర్ వర్క్ అని అర్జున్ ఎండీ క్యాబిన్లోకి ఎంటర్ అవుతూ హాయ్ అరవింద్ అని గుడ్ మార్నింగ్ అంటూ పలకరిస్తాడు. అరవింద్ తల పైకెత్తి నవ్వుతూ హాయ్ అర్జున్ అంటూ ఫారిన్ డెలిగేట్స్తో మీటింగ్ ఎలా జరిగింది అని అడుగుతాడు. ఏంటి వచ్చిన వెంటనే సిట్ హియర్ అనకుండా మీటింగ్ అన్నావు అంటాడు అర్జున్. సారీ అర్జున్, రా కూర్చో అంటూ వర్క్ టెన్షన్లో నీ మీటింగ్ ఎలా జరిగిందని అడిగాను అంతే. అర్జున్ అరవింద్ బిజినెస్ పార్ట్నర్స్, అంతేకాకుండా కాలేజ్ డేస్ నుండి క్లోజ్ ఫ్రెండ్స్. 24 hours వర్క్ టెన్షన్ తప్ప ఇంకా వేరే ఏముండదా?
ఎప్పుడు కోపడుతూ ఏం సాధిస్తావురా అంటాడు అర్జున్. ఏంటి వచ్చిన వెంటనే క్లాస్ తీసుకుంటున్నారు, ఏం జరిగిందేంటి అన్నాడు అరవింద్. ఏం జరిగిందో నీకు తెలీదా? నువ్వు ప్రాజెక్ట్ ఇన్ఛార్జ్ని ఫైర్ చేయడం గురించే అడుగుతున్నాను. అరవింద్ అర్జున్ వైపే చూస్తూ, నీకు తెలుసు అర్జున్, నాకు టైంకి ఆఫీస్కి రావాలి అండ్ నా వర్క్ టైంకి కంప్లీట్ అవ్వాలి. ఈ రెండిట్లో ఏ ఒక్కటి టైంకి జరగకపోయినా నా రియాక్షన్ ఇలానే ఉంటుంది. నేనంటే ఏంటో తెలిసి కూడా లేట్ అయితే నేను ఎలా రియాక్ట్ అవుతానో కూడా తెలుసుండాలి కదా అన్నాడు. కానీ అరవింద్, కొంతమందికి పర్సనల్ వర్క్ కూడా ఉంటుంది అండ్ తనకి నేను పర్మిషన్ ఇచ్చాను 1 అవర్ లేట్గా వస్తుందని. నేను ఇన్ఫామ్ చేయడం మర్చిపోయాను, ఫాల్ట్ నాదే అంటాడు అర్జున్. అరవింద్ అర్జున్ వైపు కోపంగా చూస్తూ, ప్లీజ్ అర్జున్, నీ నుండి ఇంత ఇర్రెస్పాన్సిబిలిటీ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంటాడు. నీకు తెలుసు ఈరోజు మనకి ఎంత ఇంపార్టెంట్ వర్క్ ఉందో. ఈ ప్రాజెక్ట్ మనకి మోస్ట్ ఇంపార్టెంట్. ఎవరి మీద మనము అగైనెస్ట్గా వేస్తున్నామో అంతా తెలిసి నువ్వు పర్మిషన్ ఎలా ఇచ్చావు? హౌ కుడ్ యూ డూ దట్ అని కోపంగా అరుస్తాడు. ఐఎమ్ సారీ అరవింద్, నాకు తెలుసు ఈ ప్రాజెక్ట్ టెండర్ ఎంత ఇంపార్టెంటో. ఇంకొకసారి ఇలాంటి మిస్టేక్ జరగదు. అంతేకాకుండా తనకి నేను పర్మిషన్ ఇచ్చానురా, ప్లీజ్ నా కోసం తన్ని రిటర్న్ తీసుకో అంటాడు అర్జున్. సారీ అర్జున్ అంటూ, నీకు తెలుసు నా డెసిషన్ మారదని. కానీ అరవింద్, తను ఇప్పుడు బయటికి వెళ్తే మనకి ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంది. తనకి మన ప్రాజెక్ట్ డీటెయిల్స్ అన్నీ తెలుసు. అది మన అపోనెంట్కి యూజ్ అయ్యే అవకాశం ఉంది. ఒక చిన్న మిస్టేక్ మనం ఇంత పెద్ద డెసిషన్ తీసుకోలేం కదా. అర్జున్ ప్లీజ్, నేను తనకి మళ్ళీ ఈ జాబ్ ఇవ్వలేను. కానీ తను నిన్ను పర్మిషన్ అడిగింది కనుక, ఇందులో తన తప్పు లేదు కనుక తను ఇక్కడే జాయిన్ అయ్యి కంటిన్యూ చేయొచ్చు. వేరే డిపార్ట్మెంట్లో నాతో అయితే కుదరదు అంటాడు అరవింద్. థ్యాంక్ యూరా అంటూ నవ్వుతూ ఉంటాడు అర్జున్. అరవింద్ కూడా ఓకే అంటూ, ఆఫ్టర్నూన్ మనం టెండర్ ఆఫీస్కి వెళ్ళాలి, గెట్ రెడీ అన్నాడు. ష్యూర్, కానీ నువ్వు అక్కడ కూల్గా ఉండాలి అన్నాడు అర్జున్. అక్కడ నువ్వు విక్కీని చూసి హైపర్ అవ్వకూడదు. అరవింద్ వెంటనే కోపంతో ఉవ్వెత్తన లేచి అర్జున్ వైపే చూస్తూ, ప్లీజ్ అర్జున్, ఈ టాపిక్ తీసుకురావద్దు అంటూ అక్కడ నుండి వర్క్ కంప్లీట్ చేసుకుని ఇద్దరు టెండర్ వేయడానికి వెళ్తారు. A2 కన్స్ట్రక్షన్స్ అండ్ విఆర్సి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అండ్ ఇంకా కొన్ని బిల్డర్స్ కంపెనీలు టెండర్ వేయడానికి టెండర్ ఆఫీస్కి వస్తున్నాయి. అందరూ ఎదురెదురుగా కూర్చొని అనౌన్స్మెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అరవింద్ చుట్టూ ఉన్న వాళ్ళని చూడకుండా తను అర్జున్తో మాట్లాడుతూ ఉంటాడు. ఇంకొక వైపు రఘుచందన్ మేనేజర్తో మాట్లాడుతూ ఉంటే విక్కీ మాత్రం అరవింద్ వైపు కోపంగా చూస్తూ ఉంటాడు. ఇందులో అనౌన్స్మెంట్ వస్తుంది. ఈ ఇయర్ కూడా ఈ గవర్నమెంట్ టెండర్ తక్కువ చేసింది A2 కన్స్ట్రక్షన్స్. ఈ టెండర్ A2 కన్స్ట్రక్షన్స్కి వెళ్తుంది అని అనౌన్స్ చేస్తారు. అది విన్న వెంటనే మిగతా కంపెనీలు అన్నీ అరవింద్ అండ్ అర్జున్కి కంగ్రాట్స్ చెప్తూ హ్యాండ్ షేక్ చేస్తారు. కానీ విక్కీ మాత్రం కోపంతో రగిలిపోతాడు. ఎప్పుడు వీడికి ఈ టెండర్ ఎలా వస్తుంది అనుకుంటూ విక్కీ అరవింద్ దగ్గరగా వెళ్ళి ఒక కన్నింగ్ నవ్వు నవ్వుతూ షేక్ హ్యాండ్ ఇస్తూ ఉంటే అరవింద్ విక్కీ వైపు కోపంగా చూస్తూ ఉంటాడు. కంగ్రాట్స్ అరవింద్, యు గాట్ ఇట్, నువ్వు గెలిచావు అంటూ అరవింద్ దగ్గరగా వచ్చి చిన్నగా, కానీ నేను ఓడిపోలేదు అరవింద్, నువ్వు బిజినెస్లో గెలిచుండొచ్చు కానీ లైఫ్లో ఓడిపోయావు అంటాడు విక్కీ. అరవింద్కి కోపంతో పిడికిలు బిగుసుకుంటుంది. నీ ఓటమి జరిగిపోయింది, నా గెలుపు ఎప్పుడూ నాతోనే ఉంటుంది, నీ లైఫ్ని నువ్వు ఎప్పటికీ గెలవలేవు అని చూసి నవ్వుతూ ఉంటాడు విక్కీ. అరవింద్ 2 చేతులు బిగుసుకున్నాయి. కోపంతో కళ్ళు ఎర్రబడ్డాయి. కోపంతో విక్కీ మీదకి వెళ్ళబోతున్న తన చేతుల్ని ఒక్కసారిగా అర్జున్ పట్టుకుంటాడు. అరవింద్ ప్లీజ్, ఇక్కడ కోపం వద్దు అంటాడు అర్జున్. మనం ఇక్కడి నుండి వెళ్ళిపోదాం పదా అంటూ అరవింద్ని అక్కడి నుండి లాక్కుని వెళ్ళిపోతాడు. విక్కీ నవ్వుకుంటూ అక్కడి నుండి అర్చన దగ్గరికి వెళ్ళి కోపంతో అక్కడ ఫర్నిచర్ థింగ్స్ అన్నీ విసిరి కొడతాడు. విక్కీ విక్కీ ఏమైంది అని కంగారుగా అడుగుతుంది అర్చన. నీకు తెలీదా ఏమైందో అంటూ, ఈ టెండర్ కూడా వాడికే వెళ్ళింది, హౌ ఇట్ ఈస్ పాసిబుల్, ఎప్పుడు ఎందుకు ఇలా జరుగుతుంది అని కోపంతో రగిలిపోతూ ఉన్నాడు విక్కీ. అమ్మయ్య బావా కంగ్రాట్స్ అని సంతోషపడుతూ మనసులో అనుకుంటోంది అర్చన. బయటకు కనిపించకుండా విక్కీ భుజంపై చెయ్యి వేస్తూ, విక్కీ కూల్ డౌన్, ఇది కాకపోతే ఇంకొకటి అని పైకి బాధపడుతూ ధైర్యం చెప్తుంది అర్చన. నో అర్చన, అసలు ఎలా ఇదంతా జరుగుతుంది అనుకుంటుంటే ఇంతలో అది నీ ఎదురుగా ఉన్న మనిషిని అడుగు అంటూ వస్తాడు రఘుచందన్. విక్కీ అర్చన షాక్గా రఘుచందన్ వైపే చూస్తారు. వాట్ ఆర్ యూ సేయింగ్ డాడ్ అంటాడు విక్కీ. వాట్ డిడ్ ఐ సేడ్, అది అర్చనను అడుగు, తనకు మాత్రమే అవకాశం ఉంది ఇక్కడ ఇన్ఫర్మేషన్ లీక్ చేయడానికి అంటాడు రఘుచందన్. విక్కీ అర్చన వైపు షాక్గా చూస్తాడు. మళ్ళీ రఘుచందన్ వైపే చూసి, డాడ్ సారీ, అర్చన ఇలా చేసే అవకాశం లేదు. బికాస్ ద ఫస్ట్ రీజన్
టెండర్ కౌడ్ అమౌంట్ మీరే వేశారు, అది మీకు తప్ప నాకు కూడా తెలీదు. అండ్ ద సెకండ్ రీజన్ అంటూ అర్చన వైపుకు తిరిగి, అర్చనకు తెలుసు ఇలా చేస్తే నేనేం చేస్తాను, ఏమర్చన అంటూ కన్నింగా నవ్వుతూ, అయినా కూడా నేను బాధపడడం లేదు అర్చన, ఎందుకంటే నేను వాడి ముందు ఓడిపోలేదు, నేను గెలిచే ఉన్నాను. బికాస్ నువ్వు నా దగ్గరున్నావు, వాడు ఎప్పుడో ఓడిపోయాడు, ఎప్పటికీ గెలవలేడు అంటాడు రఘుచందన్ గారు. కానీ విక్కీ అని అంటూ ఉంటే, స్టాప్ ఇట్ డాడ్, మీ పొరపాటుని అర్చనపై పెట్టకండి అంటాడు రఘుచందన్. వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. విక్కీ అర్చన వైపుకు తిరిగి, ఏమర్చన, వాడు ఎప్పటికీ గెలవలేడు కదా అంటూ అర్చన దగ్గరగా వెళ్తాడు. అర్చన భయపడుతూ బయటికి మాత్రం అవును అన్నట్టు తలూపుతుంది. అర్చన భయాన్ని చూసి, నువ్వేం భయపడకు అర్చన, నేను డాడ్ చెప్పింది నమ్మలేదు, ఒకప్పుడు నమ్మేవాన్నేమో కానీ ఇప్పుడు కాదు, నాకు నీ మీద పూర్తి నమ్మకాన్ని కలిగించేలా నువ్వు నిరూపించి చేశావు అంటూ అర్చనని హక్ చేసుకుని కాసేపటి తర్వాత సంతోషంతో అర్చన క్యాబిన్ నుండి ఆఫీస్ బయటికి వెళ్ళిపోతాడు. అర్చన తన చైర్లో అసహనంగా కూర్చుని ఉండిపోతుంది, ఏడుస్తుంది. కొంతసేపటికి అర్చనకి కాల్ వస్తుంది. హలో, ఇంకా ఎంతకాలం నాకు ఈ నరకం, ఎప్పుడు మన పని పూర్తవుతుంది, నేను వెంటనే ఇందులో నుండి బయటపడాలి, మనం అనుకున్నది జరగాలి, మన ప్రాజెక్ట్ కంప్లీట్ అయింది, ఇంకా ఎన్ని రోజులు అని ఏడుస్తుంది అర్చన. అవతల వ్యక్తి, అర్చన ప్లీజ్, ఇంకా 2 డేసే మనం అనుకున్న పని పూర్తవుతుంది, ఒక చిన్న వర్క్ ఉంది, దాని తర్వాత డెఫినెట్లీ కంప్లీట్ అవుతుంది అని ఫోన్ పెట్టేస్తారు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.